ఓకే. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ సేవ 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 అంటారు కదా ప్రతి ఒక్కరు, పాస్టరే కానీ పాస్టర్ అమ్మనే కానీ వీళ్ళంతా పచ్చి దొంగలు. ఈరోజు మీకు తెలిసిపోతుంది. ఎందుకు చెప్తా ఆగు. వీళ్ళు అసలు దేవుని సేవకులు ఉండరు, అది అసంభవం అని యేసు ప్రభు చెప్పిండు. అర్థమైందా? ఇక వీళ్ళు ఇంత తెలివితేటలు వాడితే సాతాన్ గాడు ఇట్లా బగ్గ తినుకుంటే ఇట్లా కూర్చుంటే ఇలా తెలివితేటలు దేవుని తెలియదా? కాబట్టి దేవుడు చెప్పాడా? ఇది వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు పాటించలేరు. ఫస్ట్ సంగతి వీళ్ళ వల్ల అసంభవం, వీళ్ళు చేయలేరు అసలు. ఈ మాట విన్నాక ఒక్కడు కూడా దేవుని సేవ చేస్తా అన్నాడు. ఇది ఖచ్చితమైన రూలు. ప్రతి ఒక్కళ్ళు అడిగితే ఎవ్వడు కూడా దేవుని సేవకు వస్తా అని అన్నారు తెలుసా? నా పాస్టరమ్మ అనదు. పాస్టరమ్మలకైతే చచ్చిపోతారు, పానాలు పోతాయి, డబ్బులు పోతాయి, తెలుసు కదా. వాళ్ళ భర్తలను అయితే పాస్టర్లను అయితే చెప్పు తీసుకొని కొడితే ఇంకోసారి సేవ అన్నావు అంటే అంటాం. ఎందుకు చెప్పన్నా? ఇది వాటించమాను. ఇది ఒక్క లేఖనం ఎందుకు వాటించలేదన్నాడు. అసలు ఫస్ట్ సంగతి వీళ్ళు దేవుని సేవకులే గారు అని యేసుప్రభే చెప్పేసిండు. అర్థమైందా? ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో ఏమని చెప్తాడంటే యేసుప్రభు, అరే మీ తెలివితేటలు తెలియదా సాతానులారా? మీ హుషారీలు దేవుని తెలియదు అనుకుంటురా? ఓ నీ అమ్మ, వీళ్ళకు నయా పైసా జ్ఞానం రాదు, వీళ్ళు దేవుని సేవకులు అయిపోతారా? వీళ్ళు సాతాను అని దేవుని తెలుసు, మరి సాతాన్ని వాటించలేవు. వీళ్ళ వల్ల కానే కాదు. ఎందుకంటే చెప్తా. ఎందుకంటే యేసుప్రభు ఏం చెప్పిండు? అసలు వీళ్ళు దేవుని సేవకులు కారని యేసుప్రభు నోటితోనే చెప్తుండు. చూద్దాం. మత్తయి సువార్త 6:24. ఎవ్వడును ఇద్దరు యజమానులకు దాసునుగా ఉండనేరాడంట. ఎవరు? ఇద్దరికి, ఏదన్నా ఒకటే, ఇద్దరికి దాసునుగా ఉండనేరాడంట. అతడు ఒకరిని ద్వేషించు ఒకరిని ప్రేమించునంట. ఒకరిని ద్వేషిస్తాడంట, ఒకరిని ప్రేమిస్తాడంట. లేదా ఒకని పక్షం నుండి ఒకరిని తునీకరించునంట. ఏంటంటే ఒకరిని పక్షం నుండి ఒకరిని నాకు వద్దంటాడంట. కాబట్టి ఏంటంటే ఏ దాసుడు కూడా వీళ్ళు దేవుని దాసులా? వీళ్ళు గారు. ఇది ఇరుకు మార్గం. ఇది దేవుని పిల్లలు తప్ప ఎవరు పాటించలేదు. పాటిస్తామన్నా కానీ కుదరదు. అది అర్థమైందా? కుదరదు. చుక్కలు కనిపిస్తాయి. కాబట్టి ఏం చెప్తున్నావు? మీరు దేవుని సిరికిని దాసునుగా నుండనేరాడు. అంటే అసంభవం. వీళ్ళు దేవుని సిరికి ఉండడము అసాధ్యమని యేసుక్రీస్తు చెప్తుండు. మరి అదే జరుగుతుందా లేదా? ఎందుకు ఈ మాట చెప్తుండు అంటే, ఏ దాసుడు ఇద్దరు యజమానునికి దాసుడుగా ఉండనేరాడట. ఏదన్నా ఒకటే కావాలా? ఏదన్నా ఒకటి. డబ్బా నేనా రెండిట్లు ఏదన్నా ఒకటి వదులుకోవాలా? దేవుడు నన్ను వదులుకోవాలా, లేదా డబ్బు నన్ను వదులుకోవాలా? డబ్బును వదులుకోవడము మీ పాస్టర్ల వల్ల అసంభవము. అందుకే ఈ మాట చెప్పకముందు దేవుడు యేసుప్రభు ఏం చెప్పిండు? అందుకే ఇది చెప్పకముందు దాని ముందు లేఖనంలో ఏముంటుంది? 19వ వచనంలో ఇందులోనే మత్తయి సువార్త 6:19వ వచనంలో యేసుప్రభు ఏం చెప్పిండు? భూమి మీద మీ కొరకై ధనము సమకూర్చుకోవద్దు అని చెప్పిండు. ఏంటిది? భూమి మీద మీ కొరకై ధనము సమకూర్చుకోవద్దను. ఈ ఒక్కటి పాటించమని చెప్పు. సేవ ఇది ఖచ్చితంగా చేయాలని ఒక గవర్నమెంట్ ఒక రూల్ పెట్టాలి. అసలు గవర్నమెంట్ ఒక రూల్ పెట్టాలి. ఎవడన్నా సేవకి పెట్టే లేఖనం ఎందుకు పాటించారు? రూల్ పెట్టాలి. కానీ ఒక్కడు రాడు నేను సేవ చేస్తాను, ఒక్కడు అసలు రాడు. పాస్టరమ్మలు అయితే అసలు అడుగు కూడా పెట్టరు. ఎందుకంటే వాళ్ళకున్నంత పిచ్చి ఎవరికి ఉండదు తెలుసా? వాళ్ళకున్నంత డబ్బు పిచ్చి పాస్టరమ్మలకు ఉన్నంత డబ్బు పిచ్చి ఎవరికి ఉండదు. వాళ్ళ పాస్టర్ గారులేని అసలు పోనీయరు కూడా. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసినట్టు చెప్తున్నా. ఈ లేఖనం నేను ఎప్పుడైతే చెప్తున్నానో వీళ్ళకు, ఇది నా అతిపెద్ద ఆయుధము. కథం పిన్ డ్రాప్ సైలెంట్ పాస్టర్ అడ్రస్ లేకుండా ఫరార్ అయిపోతున్నారు. సో ఇది ఒక్కటి పాటించమని చెప్పు. ఎన్ని గల్లీకొకటి ఏడా పడతాడని నిండిపోయారు కదా. ఇది ఒక్కటి ఎందుకు పాటించలేదని అడగారు ఖచ్చితంగా. అందుకే యేసుప్రభు ఏమంటుంటే దాసుడు కానేరాడంట. దేవుని సిరికి దాసుడు కాలేడు. ఒకవేళ ఏమంటుండే? అందుకే భూమి మీద మీ కొరకై ధనము సమకూర్చుకోదు. ఏం కావాలా? ధనం కావాలన్నా, డబ్బు కావాలన్నా, నేను కావాలన్నా అడుగుతాడు. కాబట్టి మీరు దేవుని సిరికి దాసుగా అంటే వీళ్ళు దేవునికి దాసులు కానేరాడంటే అసంభవం. వీళ్ళు దేవునికి దాసులు కారు. ఏ పాస్టర్ కూడా కాదు. పోయి అడగండి, సతీష్ కుమార్ని అడగండి, శ్యామ్ కిషోర్ని అడగండి, స్టీఫెన్ పాల్ని అడగండి, జయశాలిని అడగండి, విజయ్ ప్రసాద్ని అడగండి, ఎందుకు సమకూర్చుకుంటారు అని అడగండి. నోట్ల కంచి మాట రాదు. కాబట్టి వీళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ, ఎంత చదువుకున్నామన్నా కుదరదు నా దగ్గర. ప్రపంచంలో ఎవరి దగ్గరన్నా చదువుకోవచ్చేమో లేఖనాలు, కానీ నా దగ్గర చదువుకోవడం మీ వల్ల కాదు. సాతానులారా, వీళ్ళందరూ ఒక దయ్యాలు, వీళ్ళందరూ సాతాన్లు. మళ్ళా చెప్తున్నా,
మీరు అనుకుంటారేమో హిందువులు కాదు, అసలైన సాతానే, ఈ సాతాన్లే ఈ పాశరం అన్నది గుర్తుపెట్టుకోరి. అర్థమైందా? ఆనాడు యేసుప్రభువుని కొట్టింది ఎందుకోసము, అపోస్తులను కొట్టింది ఎందుకోసము? వీళ్ళ బిజినెస్ పోతుందని, వీళ్ళ డబ్బు పోతుందని, వాళ్ళ బోధతో ఎక్కడ వాళ్ళని నమ్ముతారో, మాకు డబ్బులు రావు, మాకు పేరు పచ్చరాక పాశరయ్య అనరని చెప్పేసి పగతోని కొట్టిండ్రు, చంపిరు. అర్థమైందా? యేసుప్రభుని కానీ అలా మండింది మెయిన్ ప్రాబ్లమే ఇది. కాబట్టి యేసుప్రభు ఏమన్నాడు? దేవుని సిరికి దాసుడు కానేరడంట. ఏ దాసుడు ఇద్దరు యజమానునికి దాసుడు కానేరడుగా, ఒకరిని వదులుతాడు, ఒకరిని కావాలి. కాబట్టి మీకు డబ్బుకు దాసులు అవుతారా, దేవునికి దాసులు అవుతారా అని అడుగుతారు. ఎందుకు అడుగుతున్నారు చూసినావా? యేసుప్రభు ఎప్పుడో గెలిచేసిండి సాతాను, అందుకే నేను ఎప్పుడో గెలిచేసిన బిడ్డ. కాబట్టి 12 ఆయన శిష్యులను ఎందుకు అంత కష్టంలా ఆనాడు ఎందుకు బతికిపించిండు? ఆయనకి ఇష్టం లేకున్నా అని బిడ్డ, రేపు మా సంతోష్ సన్నవాడు వచ్చి చెప్పుకోవాలా, అందుకోసమే మిమ్మల్ని వాళ్ళని కష్టపెట్టిండు తప్పించి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కష్టమే నా మహిమ, ఇప్పుడు వీళ్ళ ఓటమి, వాళ్ళ కష్టమే ఈరోజు వీళ్ళ ఈ సాతాన్ల ఓటమి. కాబట్టి అడగండి, ఇది ఎవరు పాటించలేరు అన్నది గుర్తుపెట్టుకోరు. అసంభవం ఇది వీళ్ళ వల్ల కాదు. తర్వాత సంగతి, వీళ్ళు సేవ కూడా వనిరారని అది ఆల్రెడీ నేను చెప్పిన. వీళ్ళు అవన్నీ చేసినా కానీ కాదనుకో, కానీ చెప్తున్నా. ఫస్ట్ అయితే ఇది చేయమని చూద్దాం. ఎవ్వరు అంటున్నా కదా. అసలు ఇది ఇట్లా ఖచ్చితంగా ఒక రూల్ వస్తే ఒక్క పాస్టర్ కూడా నేను సేవ చేస్తా అని బయటికి రాడు, ఒక్క పాస్టరమ్మ కూడా రాదు. భూమి మీద సమకూర్చుకోవద్దు అంటే ఇంకోటి లూకాసు వార్తలు ఉంది కదా 12:37 33 ఏమని ఉంది? సమస్త మమ్మీ బీదలకి ఇమ్మన్నా, మళ్ళా దశమ కానుకలు తీసుకోమన్నదా? వీళ్ళ స్కానర్లు తీసేయమని చెప్పు ఫస్ట్. వీళ్ళకి ఎటు తిరిగి స్కానర్లు. ఇప్పుడు నేను పెట్టుకోలేనా? నేను పెట్టుకోవాలంటే ఇప్పుడు 1,00,000 మంది చూసి 1,60,000 మంది చూస్తారు, 1,60,000 అట్లా వస్తున్నాయి వ్యూస్ కదా. ఇప్పుడు నేను ఒక స్కానర్ పెట్టుకుంటే, ఇప్పుడు నేను ఇట్లా పెట్టుకుంటే నాకు ఏరా చెప్పు? ఇప్పుడు నేను ఇలా పెట్టుకుంటే రావా? ఇవాళ ఎంతమంది ఎత్తారా ఏరా? మరి నేను పెట్టుకున్నా, ఎందుకు పెట్టుకోలే? నా దేవుని త్యాగాన్ని నేను నమ్మాను. అర్థమైందా? ఏమన్నా కానీ ఉపవాసం అన్నం అంటే ఏడికైతే ఆడికైతుంది, కానీ నేను నా యేసుప్రభు త్యాగాన్ని నమ్మ. మళ్ళీ నాకు సర్వాధికారాలు ఉన్నాయి మళ్ళా. కాబట్టి మరి వీళ్ళు ఫస్ట్ ఇలా స్కానర్లు తీసేయమంటారు. ఒకటి ఫస్ట్ స్కానర్లు తీరా సర్పశాంతనరా పొవ్వాడు, అదే QR కోడ్లు ఉంటుంది. స్కానర్లు అంటే అదే QR కోడ్లు ఉంటుంది. అవి తీసేయమని చెప్పారు. ఎందుకు రా పెట్టుకుంటారు? ఆ సతీష్ కుమార్ గారు, ఆ శ్యాము, కిషోరు వీళ్ళందరూ ఎందుకు పెట్టుకుంటారు? ఫస్ట్ అవి తీసేయమని. మందిరానికైతే ₹1 ఇచ్చేది లేదని నేను ముందే చూపించిన. ఎందుకంటే హస్తకు తాళంలో దేవుడు ఉండడు. ప్రకటన 21:22లో ఏమని ఉంది? అది అందులో ఏ దేవాలయం కనబడట్లేదంట. కాబట్టి దేవాలయం కనబడనప్పుడు దేవాలయం కట్టడానికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? కాబట్టి దేవాలయం కట్టడానికి లేనప్పుడు, దేవాలయం లేనప్పుడు మీరు ఎందుకు దేవాలయానికి కట్టడానికి డబ్బులు కడుతున్నారు? అది ₹1 చెప్పారు. ఫస్ట్ ఇది పాటించమని చూద్దాం. ఒక్క పాస్టర్ పాటించండి అని అంటున్నా. ఎవడు పాటించాలి? ఒకవేళ పాటిస్తామని వచ్చిన కుదరదు, చుక్కలు కనిపిస్తాయి. ఎలా గుర్తుపెట్టుకో, చుక్కలు చూపిస్తాడు. అది వాళ్ళ అసంభవము. తర్వాత చేయాల్సింది కూడా నన్నే ప్రకటించాలని కూడా నేను ఆల్రెడీ చెప్పిన బైబిల్లో. ఈ మాట ఎప్పుడు ఫస్ట్ మొత్తం అన్నీ ఎగిరిపోతాయి. ఏది పిల్లగా తెలుసా? అందరు మేము చెయ్యమంటారు. ఫస్ట్ ఇది ఒక ఖచ్చితమైన రూల్. అందరు పోయి అడగండి, నువ్వు దేవుని దాసుని కావు అని చెప్పారు. మరి యేసుప్రభు చెప్తుంది కదా, అంటే యేసుప్రభుకి తెలియదా? అబ్బా నీ తెలివిలేకుండా వాడేదు. ఏం వాడుకుంటున్నాను అయినా మీరు? మీ పిల్లలు నీ అమ్మ వీళ్ళు ఒక సాతాన్లు, వాళ్ళ పిల్లల ఎంజాయ్మెంట్, సాతాన్ పిల్లల ఎంజాయ్మెంట్, వాళ్ళ పిల్లలకు బయట తిరగడం ఎంజాయ్లు. వీళ్ళు నీ అమ్మ ఆదే దేవుని పేరు చెప్పుకొని వీళ్ళు అసలు సువార్తగా వనికిరాలి. వీళ్ళు అసలు దేవుని సేవకులే గారు. బగ్గా తినుకుంటా వాళ్ళ డ్రెస్సింగు, ఆ కార్లు, సంఘంలో ఉన్న వాళ్ళేమో పాపము కారం మెతుకులు తినుకుంటా వీళ్ళకు ఉన్నాయన్నీ తీసుకొచ్చి వేయడం. దేవునికి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, యేసుప్రభు ఫ్రీ అని చెప్తున్నా. ఎవరికి ₹1 కంటే ఫస్ట్ ఇచ్చినవి కూడా ఎందుకంటే ఇచ్చేయి మాయమాకన్ను. అర్థమైందా? ఎవరికి ₹1 ఇద్దని చెప్తున్నా. కాబట్టి యేసుప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఏ దాసుడు ఇద్దరు యజమాను దాసుడు. కాబట్టి వీళ్ళు దేవుని సిరికి దాసుడు కానేరడంటే అసంభవం. వీళ్ళు గారం చేస్తారు. మీరు కానేరడంటే కారు, అంతే కన్ఫర్మ్. కాబట్టి అందుకే ఇది ఇరుకు మార్గం. ఇది అందరి వల్ల కాదు, కేవలం నాలాంటి దేవుని. నేను మా 1,44,000 కథ ఆయన పిల్లల తప్ప ఒకటి చేయలేడు. కాబట్టి చెప్తున్నా, ఎందుకు నేను ఇట్లా చెప్తున్నా? నేను తిండి కోసము దీనికోసం వెతకట్లే, నేను మహిమ కోసం. కాబట్టి నాకు ఆకలి తప్పులు పోతాయి. నా ధైర్యమే నేను ఎదురుస్తుంది దేనికోసం?
వీళ్ళు ఎదురు చూస్తుంది 100 సంఘాలు కడతా అది కడతా ఇంకా బగ్గ మింగుదామని. కానీ నేను ఎదురు చూస్తుంది నాకు ఒక మహిమ కోసం. అది వస్తుందని నాకు తెలుసు, అది ఖచ్చితంగా నాకు దొరుకుతుందని తెలుసు కాబట్టి ఆయనకి చీ అంట. ఏమంటే డబ్బు చీ, ఇది ఎంత దీని బతుక. డబ్బు ఎంత గలీజ్ అంటే యేసు ప్రభునే కొట్టిపించింది డబ్బు వల్ల, శిష్యులను కొట్టిపించింది. ఒక అమ్మ ఒక కొడుకు అమ్మని చంపుతాడు, ఒక భార్య భర్తను చంపుతుంది, ఒక అన్న తమ్ముళ్ళు ఒకరినొకరు చంపుకుంటారు కేవలం దేనివల్ల? ఆ డబ్బు. అదొక గలీజ్, అది ఒక కుక్క చీ అనాల, థూ అనాల, తెలుసా? దానివల్లనే ఇప్పుడు అంత ప్రేమలు అని లేవు ఎవరికి, అర్థమైనా? కాబట్టి అట్లాంటి దాన్ని మనం దగ్గర కూడా దానికోసం అసలు ప్రార్థన కూడా చేయదు. అది అట్లా ప్రార్థన చేస్తే అది దయ్యంలో ప్రార్థన అవుతుందన్న గుర్తుపడి. ఇవన్నీ ఏం తెలియదు, మీకు ఏం తెలియదు, సరేనా? రైట్, మరి పోయి అడుగుండ్రి, ఈ మాట చెప్పుండ్రి. ఈ మాట ఒకటి ప్రతి ఒక్క నోట్లో ఫిక్స్ అయిపోవాలి. అది ఎవరైనా ఉండదు, ప్రతి ఒక్కళ్ళు అడగరు. ఇప్పుడున్న ప్రతి మనిషి కూడా అడగొచ్చు. అది హిందూ కానీ ఎవడైనా కానీ అందరూ అడగరు, ప్రతి ఒక్కరిని కూడా అడగను. ఈ పని నా హిందువులలో ఏరు, నా ఇందులో ఏరు, నా అందులో ఏరు, వాళ్ళు ఏరు అని చెప్తున్నా. వాళ్ళతో నాకు సంబంధం లేదు, కానీ ముఖ్యంగా పాస్టర్లకు చెప్తున్నా, మీరు ఇది ఖచ్చితంగా పాటించాలి. ఎందుకు పాటించలే అని అడుగురు. తర్వాత మీ సోది గాడిది గుడ్డు ఇవన్నీ చెప్పారు. 100 మంది అందరికీ చెప్తారు కదా, మరి మీరు పాటించారా? మరి ఇది ఖచ్చితంగా పాటించాలా, ఇది యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే వీళ్ళు దాసులు గారు అని యేసు ప్రభు కన్ఫామ్ చేసి, యేసు ప్రభు కన్ఫామ్ చేసేసినాక వీళ్ళు దేవునికి దాసులు కాదు, వీళ్ళ కడుపే దేవుడు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళు ఎవరికి? కడుపుకు దాసులు అన్నది గుర్తుపెట్టుకోండి. రైట్, పోయి అడగండి. ఈ మాట ఇది పాటించి మనం ఒక్కడన్నా ఇప్పుడు ఇంత గల్లీకి చర్చలు పెడుతుంది దేనికోసము? దీనికోసమే. నేను చూసినా పర్సనల్గా, నేను తిరిగినా. అప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటుంటే వీళ్ళందరూ ఇప్పుడు నెక్స్ట్ చర్చి పెట్టుకోవాలనుకునేటోళ్ళు. అప్పుడే నాకు విచిత్రం అయ్యేది, వచ్చి నన్ను అడిగేటోళ్ళు, ఏమంటావు సంతోష్ మన పరిచయం ఇట్లా అట్లా ఇట్లా. నోమిచ్చారు అడా చెప్పు తీసుకొని కొడితే నాకు ఇట్లాంటివి అన్నీ చెప్తాయని చెప్తున్నాను నేను. ఇక కొత్త పెడదామన్న ప్లాన్లు ఉన్న వాళ్ళందరూ మొత్తం ప్లానింగ్ అంతా వీళ్ళది ఇదే. ఇదంతా ఒక గుడుపుటాన్ని, ఇదంతా ఒక ఇలకసం మఫలియా ఇదంతా, తెలుసా? రైటా? రైట్, మరి పోయి అడుగురు. ఆశ్చర్యమలేదు అసలు ఏమన్నా పేరెత్తారు. ఇది ఒక ఫిక్స్ అయిపోవాలి. ఇది అసలు గవర్నమెంట్ ఒక రూల్ రావాలా. ఎందుకు ఈ లేఖనం ఎందుకు ఖచ్చితంగా వాడు అప్పుడు చూడు అడుగురు. ఇప్పుడు మీరు అడుగురు, అరే చెప్పుర్రు ఇప్పుడు, మీరు దేవుని సేవకులు గారు, మీరు సాతాను సేవకులు అని చెప్పుర్రు. ఎందుకంటే కానేరడని యేసుప్రభు చెప్తే మీరు ఎట్లా అంటుర్రు? ప్రతి విమర్శ దినం ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలన్నది గుర్తుపెట్టుకోరు. లేఖనం చెప్పకుండా మీరే వ్యర్థమైన మాట, లేఖనం చెప్పకుండా మీరు మాట్లాడుతుర్రు అంటే అవన్నీ వేస్ట్. మీరు లేఖనం దేవుడు చెప్పకుండా మీరు దేవుని సేవకులు అనేస్తున్నారు, అది వేస్ట్. దేవుడు చెప్పకుండా మీరు అది దేవుని మందిరం అంటారు, అది వేస్టే. మీరు దేవుడు చెప్పకుండా ఆయన గొప్ప సేవకుడు, గొప్ప యాజకుడు అంటున్నాడు, అంత వేస్ట్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. అంత సోది తప్ప మీకు ఏ జీవం లేదు, ఏ రక్షణ దొరకదు అందులో. అది ఒక పెద్ద సాతాను, అదంతా మొత్తం ఒక ఇలకస కఫలి అని అనుకుంటుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి. అదేదో డైలాగ్ వాడతాం కదా, బాగుంది కదా అని వాడిన, అర్థమైందా? సరేనా? అంతా పెద్ద గ్యాంబ్లింగ్ అదంతా.